హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను నా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ ఈరోజు చిన్న తిరుపతి వెళ్తున్నాం. మేము మా అమ్మల ఊరైన రాయవరం నుంచి స్టార్ట్ అవుతున్నాం. ఇక్కడ నుంచి మేము కడియం, వేమగిరి, ధవళేశ్వరం మీదుగా రూట్ అనమాట. మాకు రూట్ తెలీదు, మేము గూగుల్ మ్యాప్స్నే ఫాలో అవుతున్నాం. సో మీరు కూడా మ్యాప్స్ చూసుకునే వెళ్ళండి. నా బెస్టీ గాడు ఎప్పుడు ధవళేశ్వరం బ్యారేజ్ చూడలేదు అన్నాడు. సో అందుకని చెప్పి మేము కావాలి వాడి కోసం ధవళేశ్వరం బ్యారేజ్ మీదకి వెళ్తున్నాం అనమాట. ధవళేశ్వరం బ్యారేజ్ ఎలా తగులుద్ది, బట్ వాడికి తెలియదు తగులుద్ది అని. మేము వాడికి చెప్పకుండా సైలెంట్గా వాడు చూడలేదు కాబట్టి చెప్పి నీ కోసం వచ్చావా అని చెప్పి వాడిని తీసుకెళ్ళి చూపిస్తున్నాం అనమాట. వాడి చేతి చాలా ఎక్సైటింగ్గా ఫీల్ అయ్యాడు, చాలా అంటే చాలా అయ్యాడు. అది మీకు చూడండి. ఆడు చేసే విన్యాసాలు మామూలుగా లేవు. అక్కడ మీ ఎంత చెప్తున్నా అయితే వినలేదు, బట్ నేను అది రికార్డ్ చేద్దాను వాడి ఎక్స్ప్రెషన్. బట్ కాకపోతే అక్కడ వాయిస్ ట్రావెలింగ్ వాయిస్ బైక్ సౌండ్ ఎక్కువ వస్తుంది కాబట్టి నేను అక్కడ మ్యూట్ చేస్తున్నాను అనమాట. అసలు చాలా అంటే వాడు చాలా ఎంజాయ్ చేశాడు, మా వాడు కూడా. అది మా బెస్టీ గారి ఆనందాలు మీరే చూడండి. ఫ్రెండ్ కమ్ తిప్పుతున్నాను. ఆడైతే మామూలుగా ఎంజాయ్ చేయట్లేదు అనమాట. శుభ్రం ఫుల్ హ్యాపీ వాడు మొత్తం. హలో లోకేష్, కమాన్. నాదే మాత్రం ఆడదాను కదా ఫ్రెండ్ కమా. అది బైక్ కూర్చోరా ఓరక్షన్ చేయడు ఆర్డర్ దగ్గరికి. అబ్బా రేపు బాబు ఇంతకంటే పొడికి పెడతా అదేమో రే కూర్చో బాగుంటుంది. ఇంకా డైరెక్ట్గా మేము నిడదవోళ్ళకి స్టార్ట్కి వెళ్ళిపోతున్నాం అనమాట. మాకు సంతోష్ గడ్ అయితే ఓకే, ఆడు యూట్యూబ్కి ఒప్పుకున్నాడు, కానీ మా లోకేష్ గడ్ అసలు ఒప్పుకోలేదు. అసలు ఎందుకు తీస్తున్నారో బాబు నువ్వు అని చెప్పి తిట్టుకుంటూ వెళ్ళిపోతున్నాడు. బట్ అయినైతే నేను తీసేసాను అనమాట. వాడు అసలు కాంప్రమైజ్ అయ్యేది లేదంటున్నాడు. మా ఓడైతే ఎంతవరకు బాగానే వెళ్ళాం, కానీ మా సంతోష్ గడ్ ఏకంగా చాటింగ్ చేస్తూ డ్రైవ్ చేస్తాడు. అలా చాటింగ్ చేస్తూ బైక్ మాత్రం డ్రైవ్ చేయకండి ప్లీజ్. మా లోకేష్ గడ్ నావిగేషన్ పెట్టుకొని చూస్తున్నాడు. మేము చూస్తూనే మేము నిడదవోలు వచ్చాం ఫ్రెండ్స్. ఇప్పుడు దాకా మాకు చాలా హ్యాపీగా రూట్ అండ్ క్లైమేట్ సహకరించింది అనమాట. సో మేము ఏ ఇబ్బంది లేకుండా శుభ్రం బాగా పీస్ఫుల్గా వచ్చాం. ఇక్కడ చూడండి మా వాళ్ళు మాట్లాడుకుంటే ఇంక వెళ్ళిపోతున్నారు, మమ్మల్ని కనీసం పట్టించుకోవట్లేదు. వాళ్ళ గోల్లో వాళ్ళే ఉన్నారు. ఏకంగా మా వాడైతే డ్రైవింగ్ కూడా పక్కన పెట్టేసేసి ఇంక శుభ్రం గాల్లో బొమ్మలు గీస్తున్నాడు అనమాట. మరి ఆడు ఏం చెప్తున్నాడు, వాడికి ఏం అర్థమవుతుందో మరి వాళ్ళకే తెలియాలి. మరి మేమైతే బాగా ఎంజాయ్ చేస్తున్నాం అనమాట ట్రావెలింగ్ అంతసేపు కూడా. సో మేము పిచ్చిగా ఎంజాయ్ చేసాం. ఆ ట్రావెలింగ్ అంతసేపు కూడా మాకు చాలా అంటే చాలా హ్యాపీగా జరిగింది. ఏ ఇబ్బంది లేదు. క్లైమేట్ కూడా మాకు బాగా సహకరించింది. ఎక్కడ వర్షం కానీ ఏమి కానీ ఏ ఇబ్బంది లేదు. వెళ్తున్నప్పుడు దారిలో కూడా చాలా బ్యూటిఫుల్ అయిన ప్లేసెస్ చూసాం మేము. పొడిగడ కొబ్బరి చెట్లు, చాక్లెట్ తోటలు అండ్ ఇంకా పంట పొలాలు, అరటిపళ్ళు తోటలు, ఇంకా అప్పుడే వేసిన కొత్త పంటలు అండ్ చిన్న చిన్న అంటే అరటి చెట్లు అండ్ చాలా బాగున్నాయి. చాలా అంటే చాలా అందంగా ఉన్నాయి. ఇక్కడ దాకా రోడ్ అయితే చాలా బాగుంది. తర్వాత అసలు రోడ్ అస్సలు బాగాలేదు ఫ్రెండ్స్. ఈ రోడ్ అయితే మీరు కంప్లీట్గా అవాయిడ్ చేయండి. మాకు తెలియక ఇటు సైడ్కి వచ్చాం. ఈ రోడ్ అయితే చాలా అంటే చాలా దారుణంగా ఉంది. వర్షాలు పడి ఇంకా దారుణం అయిపోయింది. ఇక్కడైతే లేడీస్ వస్తే ఇంకా ఇబ్బంది పడతారు. ప్లీజ్ ఈ రోడ్ని అయితే మీరు కంప్లీట్గా అవాయిడ్ చేసేయండి. ఈ రోడ్లో అయితే మీరు అస్సలు ట్రావెల్ చేయడానికి చూడకండి. ఓకే, మీకు లాంగ్ అయినా పర్లేదు, హైవే ప్రిఫర్ చేయండి. మాకు తెలియక షార్ట్ కట్ అని చెప్పి మేము ఇలా వస్తాం అనమాట. అస్సలు ఈ రోడ్డు మీరు ప్రిఫర్ చేయొద్దు. చాలా అంటే చాలా ఇబ్బంది పెడుతుంది మాకు ఈ రోడ్డు. బట్ మాకున్న ప్లస్ పాయింట్ అంటే అక్కడ వర్షం రాలేదు కాబట్టి మాకు ప్లస్ అయింది, లేకపోతే ఇంకా దారుణంగా ఉందన్నమాట ఈ రోడ్లో వెళ్ళడం మాకు. సో మేము కూడా చాలా జాగ్రత్తగా స్లోగా వెళ్ళాం. ఆ గొంతులు మొత్తం గుంతలుగా ఉన్నాయి ఆ రోడ్డు మొత్తం. సో అందులో మేము పడకుండా, మాకు ఇబ్బంది రాకుండా, పక్క వాళ్ళకి ఇబ్బంది కాకుండా చాలా స్లోగా వెళ్ళాం. ఈ రోడ్ని అయితే కంప్లీట్గా అవాయిడ్ చేసేయండి ప్లీజ్. ఇది దాటి వెళ్ళాక మనకి హైవే తగులుద్ది. హైవే అయితే స్ట్రైట్ కొట్టుకుంటూ వెళ్ళిపోతే మనకి
టెంపుల్ వచ్చేసి అనమాట చిన్న తిరుపతి. సో అది చాలా బెటర్. ఈ రూట్ అయితే కన్ఫర్మ్గా అవాయిడ్ చేయండి. లేడీస్కి చాలా ఇబ్బంది పెట్టేది, వన్ సైడ్ కూర్చున్నారు కాబట్టి లేడీస్. సో ఈ రూట్ మాత్రం కంప్లీట్గా అవాయిడ్ చేయండి. నావిగేషన్ వెళ్ళేటప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి, శాటిలైట్ దాంట్లో పెట్టుకుని చెక్ చేసుకోండి ఏ రూట్ వెళ్తే మనకు బెటర్ అని చెప్పి. సో అదనమాట. మేము ఈ రాట స్ట్రైట్ హైవే కొట్టుకుని వెళ్ళిపోయాం. సో ఫ్రెండ్స్, మేము ఫైనల్లీ చిన్న తిరుపతి వచ్చేసాం అనమాట. మాకైతే చాలా హ్యాపీగా ఉంది ఈ ప్లేస్కి వచ్చినందుకు. మేము ఎన్నో రోజులుగా అనుకుంటూ ఇంకా ఫైనల్గా ఆ రోజు కుదిరింది. ఇంకా ఆ రోజు దేవుడి దర్శనానికి వచ్చాం అనమాట. ఇది చూడగా మాకు చాలా అంటే చాలా హ్యాపీనెస్గా ఉందన్నమాట. మేము చిన్న తిరుపతి వచ్చేసాం ఫ్రెండ్స్. మేము వచ్చాక తెలిసింది ఇక్కడ ఈ రూట్ ఇప్పుడు కన్స్ట్రక్షన్ జరుగుతుందని. సో అది పక్కకు మార్చాలని తెలుస్తుంది. మేము బైక్స్ అక్కడ పార్క్ చేసి స్టోర్లు ఇక్కడ పెట్టేసుకుని ఎంట్రన్స్ ద్వారా లోపలికి వచ్చాక మాకు ఇక్కడికి వచ్చాక తెలిసింది చిన్న తిరుపతికి ఈరోజు తొలి ఏకాదశి అని చెప్పి. సో అసలు అయితే గుడి అయితే ఎక్కడ ఖాళీ లేదు, ఫుల్ ఆఫ్ పీపుల్స్తో నిండిపోయి ఉంది. సో మేము అయినా సరే టైం అయితే అయ్యింది, ఈరోజు దర్శనం చేసుకుని వెళ్దాం, అంత రష్గా ఉన్నా సరే వెళ్దామని చెప్పి ఇంకా బయలుదేరాం. మేము వచ్చినప్పుడు 9 అయ్యింది. సో చూడాలి మరి దర్శనం వచ్చినప్పుడు ఏ టైం అవద్దు, మరి అంతనే వద్దు. ఎక్కడ చూసారు కదా, మొత్తం జనాలతో ఫుల్ నిండిపోయింది టెంపుల్ అంతా. అసలు ఎక్కడ ఖాళీ తొలి ఏకాదశి అని చెప్పి మొత్తం భక్తులందరూ వచ్చినట్టున్నారు. చాలామంది తలనీలాలు కూడా సమర్పించున్నారు. మేమైతే ఏమి తలనీలాలు గట్ట ఏమి ఇవ్వలేదు, జస్ట్ మేము నార్మల్ దర్శనానికి వచ్చాం. ఎందుకంటే మేము ముందు అనుకున్నాం వెళ్దామని. సో ఇంకా ఆ రోజు కుదిరింది, వెళ్ళాము అంతే తప్ప మేమేమి మొక్కుబడి రాలేదు. సో అనుకు వెళ్ళాం. మేము షాప్స్ అన్నీ ముందు అటుపక్క పెట్టేవారు. సో తర్వాత ఇప్పుడు ఇటుపక్క మార్చారు షాప్స్ అన్నీ. కొబ్బరికాయలు ఏమైనా లగేజెస్ ఏమైనా ఇక్కడే పెట్టేసుకోవాలి. మేము డ్రెస్సెస్ పట్టుకుని వెళ్ళాం, ఎందుకంటే మేము మార్నింగ్ స్టార్ట్ అయిపోయాం కాబట్టి మాకు కొంచెం చలి వేస్తుందని చెప్పి స్వెటర్స్ టైప్ వేసుకుని వెళ్ళాం. మీరు వీడియోలో చూసే ఉంటారు. సో అందుకని చెప్పి ఇప్పుడు ఇక్కడ మేము డ్రెస్ చేంజ్ చేసుకోవాలి, దానికి మేము వెళ్తాం. మాకు డ్రెస్ చేంజ్ చేసుకుని తర్వాత ఫోన్స్ గట్ట అన్నీ లాకర్స్ గట్ట అన్ని ఇటు సైడే ఉన్నాయి. లాకర్స్లో ఫోన్లు మనకు లోపలికి అలౌ చేయరు. ఫోన్లో లాకర్స్లో పెట్టేసుకొని వాళ్ళు సేఫ్గా ఉంచుతారు, అన్నీ అక్కడ పెట్టేసుకోవచ్చు అనమాట. మా డ్రెస్ చేంజ్ కూడా అక్కడ లోపల రూమ్స్ ఉంటాయి, మీరు వెళ్ళిన వాళ్ళు మార్చుకోవచ్చు కావాలంటే. అది కూడా కన్స్ట్రక్షన్ జరుగుతుందండి అక్కడ. సేమ్ అక్కడ మనకు ముందు ఎలాగైతే గోపురాలు ఉన్నాయో అక్కడ పైన స్వామివారిది మండపం అదే సేమ్ కడుతున్నట్టున్నారు ఇక్కడ కూడా. సో అందుకని చెప్పి అక్కడ అస్సలు లేదు. మొబైల్ కౌంటర్స్ అక్కడ ఉన్నాయి, చూడండి ఎంతమంది జనం ఉన్నారు మొబైల్స్ తీసుకోవడానికి. సో అక్కడ మేము మొబైల్స్ పెట్టేస్తాం ఖచ్చితంగా, లేకపోతే లేదు. తర్వాత వెళ్ళి మేము డ్రెస్ చేంజ్ చేసుకోవాలి. డ్రెస్ చేంజ్ చేసుకుని అప్పుడు మేము దర్శనానికి వెళ్తాం. దర్శనాల్లో కూడా ఫ్రీ దర్శనం ఉంది, 100 రూపీస్ దర్శనం ఉంది, 200 రూపీస్ దర్శనం ఉంది. సో మేము చూస్తాం ఏదైతే ఖాళీ ఉందో దానికి వెళ్ళి వచ్చేస్తాం. మేము దర్శనం చేసి వచ్చేలోపు మేము లాస్ట్ ఇయర్ కూడా వచ్చాము ఫ్రెండ్స్. వచ్చినప్పుడు ఇక్కడ మాకు అన్ఎక్స్పెక్టెడ్గా మాకు సేవ చేసిన బాధ్యత దొరికింది. అవి మీకు ఇప్పుడు చూపిస్తాను అన్నమాట. కొన్ని ఫొటోస్, వీడియోస్ ఏం తెలియదు, జస్ట్ ఫొటోస్ తీసాం. అవి కూడా చాలా కష్టంగా తీసాం. ఫొటోస్ ఇప్పుడు చూడండి. మేము ఫస్ట్ లడ్డు ప్యాకింగ్కి వెళ్ళాం, లడ్డు ప్యాకింగ్ చేసామంట దర్శనం అయిపోయాక మాకు లాస్ట్ ఇయర్. అప్పుడు కూడా మేము అన్ఎక్స్పెక్టెడ్గానే మాకు అది దొరికింది, మేము మా ఫ్రెండ్స్. తర్వాత మేము భోజనాలు కూడా వడ్డించాము. ఆ తర్వాత మేము అక్కడే లంచ్ చేసాము. అక్కడే లంచ్ చేసి తర్వాత కిందకు వచ్చామాట. కిందకు వచ్చినప్పుడు మాకు ఎలిఫెంట్ దొరికింది. మా ఫోడ్ ఇప్పుడు హెడ్ మీద ఆశ్రమం తీసుకున్నాడు. అక్కడ కింద ఎలిఫెంట్ ఉంటుంది, ఇప్పుడు కూడా మీరు చూడొచ్చు. హాయ్ గాయస్, మాది ఇప్పుడే దర్శనం అయ్యింది. సో ఇది క్లోజ్ చేస్తారు కదా, సో అందుకే ఇటు పక్క మళ్ళీ వెళ్తున్నామాట దర్శనం అయ్యి వచ్చాక బయటకు. మేము మొబైల్స్ తీసుకుని వెళ్తున్నాం మా ఇంకో ఫ్రెండ్స్ దగ్గరికి. నేను ఉదయ్ గారు వచ్చి మొబైల్స్ తీసుకుని వెళ్తున్నాం అన్నమాట. అటు పక్కే మండపం చూసి ఎంత బాగుందో, జనాలతో ఫుల్గా నీట్గా చాలా బాగుంది. మేమైతే చాలా చేసాం. అందరూ దర్శనం చేసుకుని హ్యాపీగా వచ్చారు. మాకు దర్శనం చాలా తక్కువ టైంలో అయిపోయింది, మరి ఎక్కువ టైం అయితే కాలేదు, ఎందుకంటే మేము 200 రూపాయల దర్శనానికి వెళ్ళిపోయాం. సో అందుకని చెప్పి మాకు దర్శనం చాలా ఫాస్ట్గా అయిపోయింది. ఆ లైన్ అయితే కొంచెం ఖాళీగా ఉందని చెప్పి మేము దానికి ప్రిఫర్ చేసాం అనమాట. లేకపోతే ఎక్కువ మేము ఫ్రీ దర్శనానికి వెళ్తాం. లాస్ట్ టైం మేము వచ్చిన ఫ్రీ దర్శనానికి వెళ్ళినప్పుడు అది ఖాళీగా ఉందని చెప్పి. సో మేము ఈ మండపంలో నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు మాకు చాలా బాగుందన్నమాట. మాకు ఆ ఫీలింగ్ వేరే పీస్ఫుల్ ఫీలింగ్. సో మేము మా ఫ్రెండ్స్ దగ్గరికి వచ్చాం అనమాట. ఫోన్లు రావటమే ఆలస్యం. మా వాళ్ళు ఇంకా ఫోటోషూట్ స్టార్ట్ చేశారు అన్న మొబైల్స్ తోటి. ఇంకా వీళ్ళకి ఎన్ని ఫోటోలు తీసుకున్నా అయితే సరిపోదన్నమాట, వీళ్ళు సాటిస్ఫై అవ్వరు. సో ఫోటోలు తీసుకోవడం మొదలు పెడుతున్నాను, నేను వీడియో తీస్తూనే ఉన్నాను. వీళ్ళకి ఒక పాలా నచ్చట్లేదు అనమాట ఫొటోస్. చూడండి, ఒకరి తర్వాత ఒకరు షిఫ్ట్ అయ్యి మరి ఫొటోస్ తీసుకున్నారు. వాళ్ళకి ఫొటోస్ తీసుకుని అంత ఇష్టం అనమాట. సో మధ్యలో ఫొటోస్ తీసుకునే మధ్యలో ఏమైందంటే ఒకళ్ళు తీసుకుని నచ్చక అది మళ్ళీ చిన్న ఇష్యూ కూడా అయ్యింది. లిటిల్ బిట్ చిన్న ఫన్నీ కన్వర్సేషన్, అది మీకు వినిపిస్తాను నేను. అది ఓన్లీ మీకు వాయిస్లోనే వినిపిస్తాను. సో అది మీరు వాయిస్తోనే వినండి, వాళ్ళ ఓన్ వాయిస్ తోటే. అది చాలా ఫన్నీగా ఉంటుంది, మీరు వినొచ్చు. వచ్చేసాం అక్కడ చాలాసేపు అయింది, 9ంటికి వచ్చాం అక్కడికి. దర్శనం అరగంట అయింది, 6 గంటలకి. బాగా లేటరా బాబు, చాలా లేట్ అయిపోయిందా. రూట్లో తీసుకొస్తాడు ఎవరక్కరా
అదేమో అదేమో బురద మొత్తం అంతా నేను దిగిను నేను దిగిను తీసుకోండి. ఏమో ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు మొత్తం అంతా బాగాలేదు మొత్తం రోడ్డు ఆడి సాటిస్ఫై అవ్వడు బ్రో, ఆడి సాటిస్ఫై అవ్వడు ఎప్పటికే. అరే బాగుంది, బాగా తీసావురా, ఆడి బాగా తీయలేదు నీకు. ఆ వాళ్ళు మళ్ళీ స్టార్ట్ చేశారు. విన్నారు కదా కాన్వర్జేషన్, మీరు ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. చూసిన మళ్ళీ స్టార్ట్ చేశారు వీళ్ళ ఫోటోలు ఇంకా అవ్వవు ఇక్కడ. సరే నేను ఇంకా ఇక్కడి నుంచి బయలుదేరాలి, మళ్ళీ మధ్య ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళాలి. సో ఇప్పుడు డ్రైవింగ్ నేను చేస్తాను. సో మేము ఆ ట్రావెలింగ్ వీడియో నేను తీయలేకపోతున్నాను, ఎందుకంటే మా వాడు తీయమంటే అసలు తీయనని చెప్పాడు. సో నేను తీస్తున్నాను. సో మళ్ళీ అక్కడికి వెళ్ళాక నేను మళ్ళీ మీకు వాయిస్ ఓవర్ ఇస్తాను, ఎందుకంటే ఇక్కడ సౌండ్ చాలా ఇబ్బందిగా ఉంటుంది ట్రావెలింగ్లో, అందుకే మేము వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట. సో గాయస్ మేము మధ్య ఆంజనేయ స్వామి గుడికి వచ్చేసాము. ఇక్కడ కూడా పంట పొలాలతో ఉంది. సో ఇక్కడ కూడా మాకు అసలు ఖాళీ లేదు, ఎందుకంటే తొలి ఏకాదశి అని చెప్పి చిన్న తిరుపతి ప్రతి భక్తులు ఇక్కడికి వచ్చారనమాట. సో మాకైతే టెంపుల్ అస్సలు ఖాళీ లేదు. చూడండి మీరు, మేము అక్కడ భోజనం చేసే బయలుదేరాము చిన్న తిరుపతిలోనే. సో అందుకని చెప్పి మేము వచ్చేటప్పటికి 12:30 or 12:45 అలా అయింది. మేము కరెక్ట్గా మా గుడిలోకి వచ్చేటప్పటికి ఒక 1/2 hour or 15 minutes ఉంది, క్లోజ్ చేసేస్తామని చెప్పి అన్నారు. సో అందుకని చెప్పి మేము ఫాస్ట్గా పరిగెట్టాల్సి వచ్చింది గుడి లోపలికి. సో అందుకని సరిగ్గా నేను వీడియో తీయలేకపోయాను. అండ్ దారిలో తీద్దామంటే మా వాడు తీయనని చెప్పేసాడు ఉదయ్ గారు. నేను చాలా అడిగాను తీరా అంటే వాడు తీయలేదు. వాడు అప్పుడు చాలా బిజీగా చాట్ చేసుకుంటున్నాడు ఒకరితోటి. సో అందుకని చెప్పి ఇంకా నేనే వీడియో తీయడం ఇబ్బందిగా ఉంటుంది ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు అని చెప్పి వీడియో తీయలేదు. సో ఇక్కడికి వచ్చాక మళ్ళీ మేము బైక్స్ చేంజ్ చేసుకున్నాం. నువ్వు చేయి నేను వీడియో తీస్తానని చెప్పి అని కూర్చోబెట్టాను. సో మేము వచ్చేటప్పుడు పావు గంట ఉంది టైం అయిపోతుంది అని చెప్పి మేము చాలా ఇంకా హడావుడిగా బయలుదేరుతాం మొదట అనమాట లోపలికి. సో మేము అలాగే ఇంకా పరిగెట్టుకుంటూ ఇంకా అలా తీస్తున్నాం. గుడి అయితే అసలు ఎక్కడా ఖాళీ లేదు. ఇది కూడా చూడండి మీరే లైన్లో చూసారు, మేము లైన్లో నుంచి ఉన్నాం, అసలు ఖాళీ లేదు ఎక్కడ. మేము వచ్చేటప్పుడు జస్ట్ 15 minutes టైం ఉంది అంటున్నారు. గుడి క్లోజ్ చేసేస్తా అని చెప్తున్నారు. దేవుడికి క్లోజ్ చేసేయాలి, మళ్ళీ 3 దాకా అవుదా అంటున్నారు. సో అందుకే మేము చాలా లైన్ నుంచి ఉన్నాం. హోప్ఫుల్లీ ఏంటంటే మాకు దర్శనం అయింది. దర్శనం అయ్యాక క్లోజ్ చేశారు. మా వాడు చూడండి ఇంకా దర్శనం అయిపోయింది కదా అని చెప్పి మళ్ళీ రెడీ అవుతాం స్టార్ట్ చేశాడు. ట్రావెలింగ్ సేపు వచ్చాడని చెప్పి చూడండి మళ్ళీ దూకుంటూ వాడి వ్యాసాలు. సో మాకు ఇక్కడ దర్శనం అయిపోయి మేము ఇంటికి బయలుదేరిపోతున్నాం అన్నమాట. సో మేము ఇంటికి బయలుదేరిపోయాం. సో మేము అలా దారిలో మా వాడు చూడండి శుభ్రంగా వెళ్ళలేదు. ఇంకా మేము అక్కడి నుంచి డైరెక్ట్గా మధ్యాహ్నం స్వామి గుడి నుంచి డైరెక్ట్గా మేము ఇంకా కొవ్వూరు మీదకి వెళ్ళిపోతున్నాం అన్నమాట. అక్కడి నుంచి దగ్గర అదని చెప్పి ఇంకా కొవ్వూరు వెళ్ళిపోయాం. మా వాడు చూసారు కదా ఆనందాలు, వాడు ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్నాడు వెళ్దాం బయటికి అని చెప్పి. సో ఈ రోజు అది నెరవేరింది మాకు. సో వీఆర్ వెరీ హ్యాపీ, వెరీ హ్యాపీ మేమందరం. అండ్ వాడితో టైం స్పెండ్ చేసి చాలా కాలం ఎందుకంటే వాడు హైదరాబాద్లో ఉంటాడు, ఎప్పుడు రేర్గా కానీ ఇక్కడికి రారు. సో హోప్ యూ ఆర్ ఆల్ లైక్ దిస్ వీడియో. అండ్ నెక్స్ట్ వీడియోతో మేము ముందుంటాను. బాయ్.